మీకు అందరికీ ఆయుర్వేదం గురించి తెలుసని అనుకుంటున్నాను. భారతీయ వైద్యం అంటే భారతదేశంలో స్టార్ట్ అయింది. మనకి 4 వేదాలు ఉంటాయి. పంచమ వేదంగా ఆయుర్వేదాన్ని చెప్తారు. దాంట్లో ఎక్కువగా ఆయుర్వేదాన్ని పరిగణిస్తారు. సాధారణంగా మనకందరూ వ్యాధులకి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు నవేడేస్లో ఏంటంటే ప్రతి సిస్టంలో సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే జ్వరం వస్తే టెంపరేచర్ తగ్గడానికి, బాడీ పెయిన్స్ ఉంటే పెయిన్స్ అంటే మనకి పెయిన్ ఉంటే పెయిన్ తగ్గడానికి, టెంపరేచర్ ఉంటే టెంపరేచర్ తగ్గడానికి, అట్లా సింటమాటిక్గా ప్రతి దాంట్లో ట్రీట్మెంట్ ఉంది. కానీ వాట్ ఈస్ ద రూట్ కాజ్? అసలు ఎందుకు జ్వరం వచ్చినా, అసలు ఎందుకు పెయిన్ వస్తుంది బాడీలో, మన బాడీలో ఏవి డివియేట్ అవ్వడం వల్ల మనం వ్యాధులకు గురవుతున్నాము, దానికి మూలం ఏంటి? ఆ మూలానికి చికిత్స అనేది ఆయుర్వేదంలో మాత్రమే ఉంటుంది. అందుకనే అన్ని సిస్టమ్స్లోకి వెళ్ళా ఆయుర్వేదం ట్రీట్మెంట్ పరంగా చాలా బెటర్ అనేది దాన్ని అందరికీ ఎక్స్పోజ్ చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్స్ కొన్ని ఉంటాయి, వాటికి మీరు అలోపతిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ ఇమ్మీడియట్గా. వాటి వల్ల ఏంటంటే కొన్ని మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల, కెమికల్స్ వాడడం వల్ల మన బాడీలో ఉన్న ఆర్గన్స్ చాలా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, బాడీలో కొంచెం టాక్సిన్స్ ఎక్కువ కావడం కానీ ఇట్లాంటివి. నవ్ డేస్లో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ ఇట్లాంటివి కూడా అటాక్ అవుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో ఏంటంటే కేవలం ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా వ్యాధి మనకు శరీరంలోకి రాకుండా ప్రివెంటివ్ ప్రికాషన్స్ ఏముంటాయి, వ్యాధి రాకుండా ఏం చేయాలి, వస్తే ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి, వచ్చిన వ్యాధికి ఏ విధమైన పథ్యాలు వాడాలి. అది పథ్యం అనేది మెడిసిన్కి కాదండి. చాలామంది అనుకుంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడినప్పుడు అవి చెట్ల మందులు అవి వాడద్దు ఇవి వాడద్దు అని చెప్తూ ఉంటారు చెల్లెలు. కానీ ఆయుర్వేదంలో చెప్పే పథ్యము అది మెడిసిన్స్ వేసుకోవడం కోసం, మెడిసిన్స్ కోసం కాదు. మీకు ఆ వ్యాధి మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఏ పద్ధతి వాడాలో, ఏవి తినాలో, ఏవి తినదో చెప్తారు. కానీ ట్యాబ్లెట్స్తో కానీ మెడిసిన్స్తో కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆయుర్వేదంలో ఉండదు. అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కానీ వాటిని మంచిగా ప్యూరిఫై చేసేసి కుటాస్ అంటారు, భస్మాస్ అంటారు, అవన్నీ చేయడం వల్ల కిడ్నీస్ కూడా ఏమి ఎఫెక్ట్ కావు. ఇప్పుడు నవేడేస్లో మీరు యూజ్ చేసే జెరియాట్రిక్ అంటే ఏజ్ రిలేటెడ్ వచ్చే పెయిన్స్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ప్రొలాంగ్గా బీపీ ట్యాబ్లెట్స్, డయాబెటిక్ ట్యాబ్లెట్స్ అన్నీ కంటిన్యూస్గా మీకు యాంటీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. కానీ అవన్నీ కంట్రోల్లో ఉండడానికి మీరు ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, ఏవి చేస్తే మీరు వాటన్నిటి బాడీలో ఇంకా ఎక్కువ కాకుండా ఉంటాయి అనే కొన్ని చిన్న చిన్న మెథడ్స్ మనకి చాలా రొటీన్ లైఫ్లోనే ఉంటాయి. మనకి తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. దానివల్ల మన శరీరం వ్యాధికి గురవుతుంది అన్నమాట. అయితే మీరు మీ వయసుని బట్టి మీరు చెప్తే చాలామంది మీ తర్వాత మీ పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ ఏంటంటే మీరు వాడి చూస్తే వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది ఆయుర్వేదం మీద. అందుకని ఈ జిరియాట్రిక్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు మెడిసిన్ వాడి చూడండి. మీరు నాకు కన్సల్ట్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్కి నేను మెడిసిన్ ఇస్తాను కదా, ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్ వేసుకోగానే అలోపతి తగ్గినట్టుగా ఒక గంట లోపల 2 గంటల లోపల తగ్గదు. క్లియర్గా చెప్తున్నాను, అట్లా తగ్గదు. రూట్ కాజ్ ట్రీట్ చేసుకోవాలి. ఎందుకు పెయిన్ వచ్చింది, ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఎందుకు నీ జాయింట్ పెయిన్స్ వచ్చాయి, అక్కడ ఏమవుతుంది, వాతం పెయిన్ వచ్చిందా, లేకపోతే కొంచెం తగ్గిపోయి వచ్చిందా, లేకపోతే మీరు చేసే పనుల వల్ల వచ్చిందా, ఏదో రూట్ కాజ్ చూసి ఇస్తాం. కాబట్టి ఇంకొక 15-20 డేస్లో మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది. అది ప్రొలాంగ్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఇప్పుడు రోజు ఒక్కొక్క పెయిన్ కిల్లర్ వేసుకుంటుంటే తర్వాత వారానికి ఒకటి వేసుకోవాలి, తర్వాత 15 రోజులకు ఒకటి, తర్వాత అవసరం లేకుండా ఉంటుంది. అట్లా జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి మెడిసిన్ ఎలా ఉంటుందో. సార్ చెప్పారు ఇంతకుముందు మూలికా వైద్యం అన్నట్టు, అట్లాంటిది కాదండి. ఇప్పుడు అల్ట్రా మోడర్న్గా మెడిసిన్స్ కూడా ప్యాలెటబుల్గా, ఇంతకుముందు చేరుగా ఉండడం,
బగర్గా ఉండడం, కషాయాలాగా తీసుకోలేకపోవడం, ఇబ్బంది ఉండకుండా ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ లాగా టాబ్లెట్ ఫామ్స్లో వస్తున్నాయి. చాలా వరకు కొన్ని పౌడర్స్ ఫామ్లో వస్తున్నాయి. కాకపోతే ఇంతకుముందు కన్నా వాల్యుబుల్ అనమాట, తీసుకోవడం కూడా ఈజీగా ఉన్నది. కాబట్టి మీరందరూ అవి యూజ్ చేసి చూడండి. రిజల్ట్ని బట్టి మళ్ళీ మీరు రమ్మన్నట్టు మళ్ళీ వచ్చి మళ్ళీ కండక్ట్ చేస్తారు. డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు మీకు బాడీ సూట్ అవ్వడం తప్పులేదు.